నమస్కారం. మండల డానియల్, ఎంఎస్ఎంఈ రైట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్. గత 5-10 సంవత్సరాల నుంచి తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రైట్స్ మీద, పరిశ్రమల మీద, బ్యాంకుల మీద, సబ్సిడీల మీద మరి ఎన్నో అవగాహన సదస్సులు, మీటింగ్స్ నిర్వహిస్తూ మరి పనిచేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వచ్చేసి ఎంఎస్ఎంఈ డే. ఎంఎస్ఎంఈ ఏర్పడినటువంటి డే 2017లో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఉండాలి. ఎంఎస్ఎంఈలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రానర్స్ అనేటువంటి పేరు పెట్టి ప్రపంచ దేశాల్లో 200 దేశాలు కలిపి దీంట్లో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ ఎంఎస్ఎంఈ అనేటువంటి టైటిల్ పెట్టి అన్ని దేశాల్లో చిన్న వ్యాపారాల నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు కూడా ఎంఎస్ఎంఈ పరిధిలో వస్తుందని చెప్పి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో ప్రకటించడం జరిగింది 2017లో. అప్పటి నుంచి మనం ప్రతి దేశంలోనూ దీన్ని అవలంబిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఎంఎస్ఎంఈ, ఒక మంత్రిత్వ ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రులు ఉంటారు. దానికి కూడా పరిపాలన ఉంది, వ్యవహారం ఉంది, నడుస్తూ ఉంది. కానీ అనుకున్నటువంటి ఆశల దిశలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి కేంద్రం నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ ప్రోత్సాహాలు జరగట్లేదు. అంటే నిరుద్యోగులకు ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సబ్సిడీలు పెట్టుకోవాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా, లబ్ధి పొందాలన్నా బ్యాంకులు సహకరిస్తలేవు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరిపాలన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రహించట్లేదు. ఇక్కడ చాలా యువత నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు. బ్యాంకులు తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు సహకరించట్లేదు. ఇక్కడ చాలా వైఫల్యం జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిరుద్యోగులు. బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు అనేటువంటి మాటలు ఎక్కువ వినబడతా ఉన్నాయి. మా సంస్థకు మాకు తెలుస్తూ ఉన్నాయి. మేము చాలా వరకు బ్యాంకులలో వెళ్ళి మేము సంజాయించి బ్యాంకర్స్ని కన్విన్స్ చేసి సరైనటువంటి పేపర్లు సమర్పించి మేము రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు లోనుకు ఒప్పుకోవట్లేదు బ్యాంకర్స్. కాబట్టి ఈరోజు ఎంఎస్ఎంఈ డే పరంగా మీ ముందుకు రావడానికి ప్రధాన అంశాలు, ప్రధాన కారణాలు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో అవలంబిస్తున్న తీరు బాగలేదని బాధపడుతున్నాం. మా సంస్థ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అమలు ఆశలకు ఒక్కొక్కటిగా ఏదైతే ఉన్నాయో పెట్టినటువంటివి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టినటువంటి స్కీములను కూడా తీసి పడేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచి గవర్నమెంటు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నది చేస్తారు, సాధిస్తారు, ఇస్తారు. మంచి మనిషి ఆయన. సేవకు సంబంధించినటువంటి దృక్పథం కలిగినటువంటి, సహకరించినటువంటి సీఎం అని మేము భావిస్తూ వస్తున్నాం. కానీ దీనికి సంబంధించిన పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి శాఖ మినిస్టర్ ఎవరైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మరి అది అవగాహన లోపమా, ఆయనకు మిస్గైడింగ్ చేస్తున్నారా అధికారులు, యంత్రాంగం, ఆయన కింది స్థాయి వారు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇందులో లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరము పోయినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖలో ఉన్న సర్వీస్ సెక్టార్కి సంబంధించిన కార్ల సబ్సిడీని తీసిపడేశారు. కారణం ఏంటి అంటే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ భార్యల పేరు మీద ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా సర్వీస్ సెక్టార్ కింద కార్లు తీసుకున్నారు అని వాళ్ళ దృష్టికి వచ్చింది, తీసేశారని చెప్పారు. కానీ ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? నిరుద్యోగులు. ఏదో కారు కొనుక్కొని ఓ 10th క్లాసో, ఇంటరో, డిగ్రీ చదువుకుంటే ఏ ఉద్యోగం రాక ఏదన్నా సర్వీస్ సెక్టార్ మీద కారు కొనుక్కొని ఏ ఇండస్ట్రీలోనో ఎక్కడో పెట్టుకొని ఒక ఆఫీస్లో పెట్టుకొని ఏదన్నా లబ్ధి పొందే సర్వీస్ చేసి లబ్ధి పొందాలనే ఆలోచన ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుత్సాహం మిగిలింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, సర్వీస్ సెక్టార్ కింద ఉన్న కారును పునరుద్ధరించి మళ్ళీ పరిశ్రమల శాఖలో పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీధర్ బాబు గారిని, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగానే కల్టివేటర్ అండ్ ఇటాచీ బండ్లు ఉన్నాయి, పెద్ద బండ్లు. కల్టివేటర్, ఇటాచీ బండ్లను కూడా తీసిపడేశారు. మరి 2000 ఎంఎస్ఎంఈ న్యూ పాలసీ 2024లో రిలీజ్ అయినటువంటి న్యూ పాలసీలో ఇవి తీసేశారు. సర్వీస్ సెక్టార్ ముందే తీసేశారు, కారు. తర్వాత కల్టివేటర్ అండ్ ఇటాచీ బండ్లు, పెద్ద బండ్లు.
అంటే ఆర్టీఏ డిపార్ట్మెంటులో రిజిస్టర్ కానటువంటి బండ్లను తీసిపడేశారు. అసలు ఎందుకు తీసిపడేశారు, ఏంటి, దానికి కారణం ఏంది అనేటువంటిది ఎవరు చెప్పరు. ఏ ప్రభుత్వ అధికారులు హెడ్ ఆఫీస్లో చెప్పరు, నా జిల్లాలలో జీఎంలు చెప్పరు. మరి ఎందుకు తీసిపడేస్తున్నారు? దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? ప్రభుత్వానికి ఏమి ఇబ్బందులు వచ్చినాయి? ఎందుకు తీసిపడేస్తున్నారు? కానీ సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి తీసిపడేశారు. కల్టివేటర్ అండ్ ఇటాచీ పెద్ద వెహికల్కి సంబంధించి చైన్ సిస్టమ్ సంబంధించినటువంటిది. మూడవదిగా డైరీ ఫామ్ పెట్టుకుంటే బర్రెలు పాలు వస్తే ఆ పాలతోటి బతికి జీవనోపాధి పొంది నిరుద్యోగులు కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, అవసరం అనుకుంటే బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్టేట్లో. డైరీ ఫామ్ పెట్టుకుందాము, 1 ఎకరా పొలం ఉంది, 2 ఎకరాలు ఉన్నాయి, లేదా ఏదన్నా లీజుకి తీసుకొని డైరీ ఫామ్ పెట్టుకొని పాలు అమ్ముకొని బతుకుదాం అనుకుంటే ఇండస్ట్రీ పరిశ్రమల దాంట్లోంచి డైరీ ఫామ్ ఉండే తీసేశారు. మరి డైరీ ఫామ్ ఎందుకు తీసేశారు? వచ్చిన నష్టం ఏంటి? దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? డైరీ ఫామ్ కూడా తీసిపడేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం డైరీ ఫామ్ను అండ్ కల్టివేటర్ను అండ్ చైన్ సిస్టమ్ బండ్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ పరిశ్రమల శాఖలో మళ్ళీ పెట్టాలని చెప్పి ఈరోజు మళ్ళీ మేము యంత్రాంగానికి, ప్రభుత్వానికి, సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. మా ఎంఎస్ఎంఈ రైట్ ప్రొటెక్షన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగానే పౌల్ట్రీ ఫామ్స్ పెట్టుకున్నారు. పౌల్ట్రీ ఫామ్ కోళ్ళ పెట్టుకుంటున్నారు. కోళ్ళ ఫారం పెట్టుకుంటే 45 డేస్లో బాయిలర్ ఫామ్ అంటారు. 45 డేస్లో పిల్లలను వేసుకుంటే, ఏదో కంపెనీ నుంచి అడాప్ట్ చేసుకొని పిల్లలను వేసుకుంటే 45 రోజుల్లో చికెన్ అమ్ముకుంటారు, కోళ్ళను అమ్ముకుంటారు. అతనికి సర్వీస్ యాక్ట్ కింద అతనికి ఏదన్నా ఉపాధి కలుగుతుంది. మరి అది కూడా తీసిపడేశారు. పౌల్ట్రీ ఫామ్ కూడా లేకుండా చేశారు. పౌల్ట్రీ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటివరకు దాన్ని మోటివేట్ చేయట్లేదు, దాన్ని ఇన్స్పెక్షన్ చేయట్లేదు, దాన్ని రద్దు చేశారు. సబ్సిడీల నుంచి దాన్ని ఎత్తి పడేసి పక్కకు పడేశారు. అసలు ఏం జరుగుతుంది మన స్టేట్లో? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సెంటరింగ్ కూడా మీరు ఆలోచన చేయండి. సెంటరింగ్ అనేటువంటిది మరి ఎంతోమంది పేదవాళ్లే. ఇక్కడ ధనవంతులు, కోటీశ్వరులు, ధనవంతులు పెట్టుకోరు ఇలాంటివన్నీ. ధనవంతులుగానే మిగిలిపోయారు భారతదేశంలో. పేదవాడు పేదగాడు అని మిగిలిపోతున్నాడు. అడక తింటోడు అడక తింటూనే ఉన్నాడు ఈ రోజు వరకు. అందరికీ తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు, అండ్ ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇవన్నీ తీసిపడేస్తున్నారు? సెంటరింగ్లో వచ్చిన నష్టం ఏంటి? సెంటరింగుల్లో అతను ఎక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకుంటాడు అని అంటే ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. దానికి మున్సిపల్ పర్మిషన్ తీసుకురా, నువ్వు హెచ్ఎండిఏ తీసుకురా, నువ్వు పర్మిషన్, నువ్వు స్టాక్ పాయింట్ పెట్టుకున్నందుకు అని చెప్పి కండిషన్ పెడుతున్నారు. అవసరమంటారా? పర్మిషన్ అనేది అవసరమంటారా? నీకు పేపర్లకు తగిన పేపర్లు ఉన్నాయా లేదని బ్యాంకు వాడు అడుగుతాడు. సబ్సిడీ ఇచ్చే వాళ్ళు తీసుకున్నాడు, బ్యాంకు లోన్ వచ్చింది, నీకు ఓకే, పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు కాదు. ఒక ఇల్లుకు సెంటరింగ్ చెక్క కొట్టిన తర్వాత, డబ్బా పెట్టిన తర్వాత, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ఇంటికి షిఫ్ట్ చేసుకుంటాడు అతను. స్టాక్ పాయింట్ పని లేకపోతే స్టాక్ పాయింట్ పెట్టుకుంటాడు, నిలకడగా ఒక దగ్గర పోగేసుకుంటాడు, అంతే తప్ప ఏముండదు అక్కడ. అలాంటప్పుడు ఎందుకో తీసేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఎత్తిపాడేస్తున్నారు, స్కీములన్నీ రద్దు చేస్తున్నారు, స్కీములన్నీ తీసేస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏందని అడుగుతున్నాం ఇవాళ. ప్రభుత్వం ఉద్దేశం ఏంది అసలు? ఎస్సీ ఎస్టీలు బాగుపడడం మీకు ఇష్టం లేదా? నిరుద్యోగులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? నిరుద్యోగులను ఎందుకు పెట్టి పోషిస్తున్నారు? ఎందుకు చదువుకున్న వాళ్లకు అవకాశాలు కల్పించట్లేదు? కాబట్టి మరి ఆ విధంగానే మీకు తెలుసు, మీరు ఎక్కడ పోయిన గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కాదు, సరైన న్యాయం జరగలేదు, సరైనటువంటి విధానంలో పరిపాలన అందించలేదు, సరైన విధానంలో ప్రోత్సాహాలు నడిపించలేదు, సరైన విధానంలో వాళ్ళ పరిపాలన వైఫల్యము, లోపాలు, సీఎం గారిది, పరిశ్రమల శాఖ మంత్రులది లోపాలు అని చెప్పి గతంలో చెప్పాం మేము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మరి మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే భిన్నంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదల గవర్నమెంటు, మంచి గవర్నమెంటు, మరి రేవంత్ రెడ్డి గవర్నమెంటు మంచి గవర్నమెంట్ అని చెప్పుకుంటూ వైఎస్ గవర్నమెంట్ లాగా మంచి పరిపాలన అందిస్తున్నారని ఈ నిరుద్యోగులు ఆశపడుతున్నప్పుడు ఇవన్నీ ఎత్తిపాడేస్తే ఎలా బతుకుతారు సమాజంలో? ఎలాగా? ఎంఎస్ఎంఈ న్యూ పాలసీ 24లో మీరు పెద్ద పరిశ్రమలు పెట్టండి, ప్రోత్సహిస్తామని చెప్పి న్యూ గైడ్లైన్స్లో చెప్పారు. పెద్ద పరిశ్రమలు ఎవరు పెట్టుకుంటాడు? మామూలు 10th క్లాస్ చదువుకున్నాడు, ఇంటర్, డిగ్రీ చదువుకున్నాడు పెద్ద పరిశ్రమలు పెడతాడా? వాడి దగ్గర ఆర్థిక స్తోమత ఉంటుందా? వాడి దగ్గర డబ్బు ఉంటుందా? వాడి దగ్గర డబ్బు లేనిది నీకు పెద్ద పరిశ్రమలకు ఎక్కడికి పోతాడు? కనీసం బ్యాంకులు సహకరించట్లేదు. బ్యాంకులు కనీసం 20 లక్షలు ఇవ్వాలంటే వాడు షూరిటీ అడుగుతున్నారు. బ్యాంకర్స్ 50 లక్షలు ఇవ్వాలంటే షూరిటీ అడుగుతున్నారు. మరి రిజర్వ్ బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు పనిచేయట్లేదు. వాళ్ళు సిబిల్ స్కోర్ అని కారణం చూపించి, సిబిల్ స్కోర్ ఉందా నీకు, నీ సిబిల్ స్కోర్ కరెక్ట్ లేదు, నీకు ఎలిజిబిలిటీ కాదు, నీకు లోన్ ఇవ్వం అని బ్యాంకర్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది? భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ రావాల్సినటువంటి సప్లాన్ నిధులన్నీ ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఎస్సీలకు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎస్సీలను ఆర్థికంగా ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? ఎస్సీలను ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఎస్సీలను మీరు అనుకుంటున్న విధానం బట్టి అది చేయట్లేదు. రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంబేద్కర్ బొమ్మలకు దండలు వేస్తున్నారు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కలిసి. అది బాగానే ఉంది. అంటే ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని తప్పుతో పట్టించడానికి ఇది కరెక్ట్ కాదు. మీరు నిజంగానే రాజ్యాంగాన్ని గౌరవించే పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం అన్నప్పుడు రైట్స్ అయితే ఏదైతున్నాయో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మీరు ఇవ్వండి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వండి. వాడు ఉగ్రవాదిగా మారిపోయే ప్రమాదం ఉంది, వాడు నిరుత్సాహపడేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు యువత. ఇవాళ వాళ్ళు సమాజంలో పెడదారి పడుతున్నారు. ఇవాళంతా వాళ్ళకి ఏం చేయాలో పాలిపోక, ప్రభుత్వాలు ప్రోత్సహించలేక, ఏమీ జరగలేక వాడు పిచ్చోడు అయిపోతే రోడ్ల మీద తిరుగుతున్నాడు, రోజు మీద నిలబడుతున్నాడు. మరి మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా కాదా ఏంటనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. టీఎస్ఐఐసిలో సైబరాబాదు మరి శంషాబాదు జోనులు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించవలసిన ప్లాట్లు మరి ల్యాండ్లను మాయం చేసిన గత ప్రభుత్వాలపై తక్షణ చర్యలు చేపట్టాలి. మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పాం. ఎందుకు మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ భూములు ప్లాట్లు ఎక్కడ పోయినాయి? గత ప్రభుత్వం నష్టం చేసింది, ఇవ్వలేదు, ఇబ్బందులు పడ్డాయి అని చెప్పి చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకు కేటాయించలేదు. మరి మన ప్రభుత్వంలో కేటాయిస్తున్నారా? నేను ఆల్రెడీ మరి మేడం గారికి, చైర్మన్ గారికి లెటర్ ఇచ్చాను. దాని గురించి కనీసం వివరణ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఈరోజు వరకు వివరణ రాలేదు. మరి ఏం చేస్తున్నట్టు? మరి ఎస్సీ ఎస్టీలకు సర్వీస్ అయితే కాబట్టి మేము ఏమంటున్నామంటే మా డిమాండ్ అంతా ఒకటే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మొత్తం టోటల్ సబ్సిడీలు ఎత్తేసేయండి. రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని భావించవలసి వస్తుంది. రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మినిస్టర్లు కానీ, ఎస్సీ మినిస్టర్లు కానీ, ఏ శాఖ మినిస్టర్లు అయినా సరే రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరని భావించవలసి వస్తుంది. ఒకవేళ రాజ్యాంగాన్ని గౌరవించే సీఎం గారు అయితే మరి పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు గారు మిస్గైడ్ చేస్తున్నాడు. సీఎం గారికి తెలియకపోవచ్చు. శ్రీధర్ బాబు గారికి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు? కింది స్థాయి ప్రభుత్వ అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. ఉన్నతమైనటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నప్పుడు శ్రీధర్ బాబు గారు ప్రమాదంలో పడుతున్నట్టే కదా. ఎస్సీ ఎస్టీలకు అందవలసినటువంటి ప్రోత్సాహకరమైనటువంటివి నిధులు 23 వరకు గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంటు నిధులు వాళ్ళు జనరల్ సబ్సిడీలు రిలీజ్ చేయకుండా వెళ్ళిపోయారు. మోసం చేశారు. ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు. వేయలేదు. ఇంచుమించు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. 1200 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలా మన గవర్నమెంటు 24లో వచ్చింది. మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంటు కంటి తడువుగా కేవలము 150 కోట్లు రిలీజ్ చేసింది ఫస్ట్. దాని తర్వాత 316 కోట్లు రిలీజ్ చేసింది. 316 కోట్లు కేవలము సుమాయసంగా నాకు తెలిసిన విషయం 40 కోట్లు వేశారు. కడమ డబ్బులు ఎట్టుపోయినాయి, మాయమైపోయినాయి. అసలు ఎక్కడికి పోయినాయి? 316 కోట్లు రిలీజ్ అయినాయి మాత్రమే తెలుసు. కడమ డబ్బులు ఎట్టుపోయినాయి? ఎవరు తీసుకున్నారు? ఎవరు సబ్సిడీలుగా వాడుకున్నారు? అసలు ఏమైపోయినాయి ఆ నిధులు? ఈరోజు వరకు సుమారుగా ఎంత కాదన్నా 1500-1600 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి సబ్సిడీలు. రిలీజ్ చేస్తే చెయ్యండి, లేకపోతే టోటల్ సబ్సిడీలు ఎత్తేయండి. ఏమి ఇబ్బంది లేదు. బిచ్చం ఎడుక్కొని ఎస్సీ ఎస్టీలు బిచ్చం ఎత్తుకొని రోడ్ల మీద బతుకుతారు. నిరుద్యోగులు ఉగ్రవాదులుగా మారిపోతారు. అలాంటి ప్రమాదంలోకి నెడుతున్నారు మీరు. ఒక సైడు స్కిల్ అంటున్నారు, స్కిల్ గవర్నమెంట్ అంటున్నారు, స్కిల్ స్కూల్ అంటున్నారు, ఒక ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఒక సైడ్ ఇంకేదో డెవలప్మెంట్ అంటున్నారు. మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఎవరికేం చేస్తున్నారు? ఎవరికేం లబ్ధి చేకూరబడుతుంది? ఎవరికేమి మీ వలన, మీ గవర్నమెంట్ వలన, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది? చెప్పాలి. మరి దీనికి జవాబు ఈ గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఉంది, శ్రీధరబాబుకు ఉంది. కాబట్టి ఎవరు జవాబు చెప్పట్లేదు. ఎక్కడ జవాబుదారిగా లేరు. ఎక్కడ వివక్ష జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఎస్సీలకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరట్లేదు. కేవలం రాజ్యాంగ పరంగా చట్టాలలో జీవోలలో పెడుతున్నారు అంతే తప్ప ఏ ఎస్సీ వాళ్ళు లబ్ధి పొందట్లేదు, బాగుపడట్లేదు. వేరే క్యాస్టులు మొత్తుకుంటున్నారు. మీకు ఎస్సీ వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు, రిజర్వేషన్లు, మీరు బాగా ఉన్నతంగా ఎదిగిపోయారు, మీరు డబ్బుతో
మీరు అన్నిటితో అన్ని రంగాల్లో మీరు ఎదిగిపోయారని చెప్పి వేరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అంటున్నారు. కానీ ఎదిగారా? ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎదిగారా? ఎక్కడ ఎదిగారు? ఏ రంగంలో ఎదిగారు? ఏ సబ్జెక్టులో ఎదిగారు? ఆర్థికంగా ఎదిగారా? సామాజికంగా ఎదిగారా? రాజకీయంగా ఎదిగారా? దేంట్లో ఎదిగారు? పరిశ్రమలలో ఎదిగారా? లేదు దేంట్లో ఎదిగారు ఎస్సీ వాళ్ళు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యువత ఎదురు తిరిగితే ప్రభుత్వాలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. యువత ఎదురుకు తిరిగినంత వరకే మీ పరిపాలన, మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది. యువత తిరుగుబాటు కాకముందే, వాళ్ళ ఉగ్రతను మీరు చూడకముందే, వారి యొక్క కోపాగ్ని మీరు చూడకముందే ఎంబడే మీరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్సిడీలు రిలీజ్ చేయండి. నేను ఇంతవరకు డిమాండ్ చేసినటువంటి సర్వీస్ సెక్టర్ కానీ, సెంటరింగ్ది కానీ, డైరీది కానీ, కోలపారాలది కానీ, మరి తర్వాత కల్టివేటర్ చైన్ సిస్టంలో కానీ ఉన్నటువంటివన్నీ మీరు పునరుద్ధరించి మళ్ళీ పెట్టండి, సబ్సిడీల కింద పెట్టండి. ఎందుకు తీసేస్తున్నారు అని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని శ్రీధరబాబు శాఖలో జరుగుతున్న లోపాలను ప్రభుత్వం ఎంబడే ఉపసంహరించుకొని ఇవన్నీ పునరుద్ధరించి ఎంబడే గవర్నమెంటు పెండింగ్లో ఉన్న సబ్సిడీ రిలీజ్ చేసి అందరినీ ఆర్థికంగా సామాజికంగా ఆదుకునేటువంటి గవర్నమెంట్గా, మంచి పేరు వచ్చే గవర్నమెంట్గా, మరి వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ మిమ్మల్నే ఎన్నుకొని మీ పరిపాలన, మీ ప్రభుత్వాన్ని మళ్ళీ అందరూ చేదోడు వాదోడుగా నిలబడి గెలిపించుకునే స్థితిలో మీరు నిలబడి యువతను ప్రోత్సహిస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ రైట్ ప్రొడక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒకవేళ మీరు ఈ నిర్ణయం తీసుకోకపోతే మా సంస్థ తరఫున మేము మిత్రపక్షాలతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి, మిత్రపక్షాలతో కలిసి, ప్రజల సంఘాలతో కలిసి మేము ధర్నా పార్కు దగ్గర, ధర్నా చౌకు దగ్గర లక్షలాది జనంతోటి సబ్సిడీలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని మేము పేపర్ స్టేట్మెంట్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చి మేము మీకు హెచ్చరికలు జారీ చేసి మేము మిమ్మలను అడగాలనుకొని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఇబ్బంది రాకముందే మీరు జాగ్రత్త పడి మీ ప్రభుత్వం వారు ఆ సబ్సిడీలు పెండింగ్లో ఉన్న సబ్సిడీ రిలీజ్ చేస్తే మంచిదని మేము డిమాండ్ చేస్తున్నాం మా సంస్థ తరఫున. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆ విధంగా బట్టి విక్రమార్క గారు, ఆ విధంగానే ఎస్సీ వివేక్ వెంకటస్వామి గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు, మరి సీతక్క గారు, ఇంకెంతోమంది ఎస్సీ మినిస్టర్లు ఉన్నారు. ఎస్సీ మినిస్టర్లు ఉన్నా ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అసలు ఒక్క ఎస్సీ మినిస్టర్ మాట్లాడారు అన్యాయం జరిగిన విషయంలో? ఎందుకు పెండింగ్ పెడుతున్నారని అడగరు, ప్రశ్నించారు. మరి పదవులు పోతాయన్న భయమా మరి ఏంటో తెలియదు. మంచి మేధావులు, మళ్ళీ మేధావి వర్గం కాదనడానికి వీల్లేదు. మంచి పేర్లు ఉన్నాయి. మరి సీఎం గారిని ఒప్పించలేరా మీరు? సీఎం గారికి చెప్పలేరా? సీఎం గారిని అడగలేరా మీరు? మీరు ఏగలుచుకుంటే ఏదైనా చేయగలరు. దయచేసి సీఎం గారితో మాట్లాడి పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 1500-1600 కోట్ల రూపాయలు ఎంబడే రిలీజ్ చేయమని విడుదల చేయమని, ఆ విధంగానే ఈ యొక్క పాత పాలసీలో అండ్ కొత్త పాలసీలో ఎంఎస్ఎంఈ న్యూ పాలసీలో 24లో తీసివేసినటువంటి అన్ని సర్వీస్ సెక్టార్కి సంబంధించిన తీసివేసినటువంటి అన్నీ మళ్ళీ పునరుద్ధరించి పెడతారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ఎంఎస్ఎంఈ డే రోజు మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ మండల డానియల్ ఎంఎస్ఎంఈ రైట్ ప్రొడక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ మిమ్మల్ని కోరుతున్నాం. నమస్తే, నమస్కారం.